ఇది ఇల్లు కాదు, నరకం. ఎవరు నీలాంటి ఆడవాళ్ల వల్ల మగవాళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని ఆనందంగా విందు చేసేదాన్ని. ఆశ నెరవేరు, నా కాపురం కూలిపోయింది. మీకు ఒక చెల్లెలు ఉంది, నా ఉత్తరం తగ్గి తీస్తుంది. రాత్రికి రాత్రి వాడి ఇంటికి రంకుపోయి వాడి కారులో నా కళ్ళ వచ్చి దిగింది చాలదు. ఆ పార్వతి వ్యామోహంలో పడ్డాక ఇది వరకటి కృష్ణనే గనక అయ్యుంటే నువ్వు ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాడిని. మళ్ళీ చుట్టుపట్ల కనిపించినట్టుగానే తెలిసిందో నీ శవం బంగాళాఖాతంలో తేలుతూ ఉంటుంది. జాగ్రత్త. గుడ్ ఈవినింగ్ సార్. కూర్చో శివ. బాంబే నుంచి ట్రంకాలు వచ్చింది. వాళ్ళు మన ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేశారట. వెరీ గుడ్ సార్. బాంబే వచ్చి నన్ను కాంట్రాక్ట్ సైన్ చేయమన్నారు. కానీ సమూహం ఎందుకో నాకు వెళ్ళాలని లేదు. వాళ్ళతో నిన్ను పంపిస్తానని చెప్పాను శివ. నన్నా? అవును. ఏ? యు నో ఎవ్రీథింగ్. పైగా ఆ పార్టీని కలిసింది, మాట్లాడింది అంతా నువ్వే. నా తరఫున నా మనిషిగా వెళ్ళి ఈ పని పూర్తి చేసుకురా. నీకు టికెట్ కూడా బుక్ చేశాను. అలాగే సార్. నీకు అసిస్ట్ చేయడానికి మేనేజర్ గారిని తీసుకెళ్ళి. సార్, మేనేజర్ గారి టికెట్ మేనేజర్ సంగతి ఆఫీస్లో చూసుకుంటారులే. నా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నా పిఏగా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years 20 ఏళ్లగా ఆఫీస్ని అంటి పెట్టుకున్నాను నేను. నిన్నగాక మొన్నొచ్చాడు ఆ శివప్రసాద్. వాడి అమాంతంగా జనరల్ మేనేజర్ని చేసేసాడు. ఆయనే అసలు మారిపోయారు. ఆశ, ఆ పార్వతి వల్ల నీకు, ఈ ప్రసాద్ వల్ల నాకు అన్యాయం జరిగింది. వాళ్ళని ఏం చేస్తావో, ఎలా కూలుస్తావో నీ ఇష్టం. బాంబే వెళుతున్నానన్నారుగా, నాకు ఒక టికెట్ బుక్ చేయండి. ఏముంది సార్, పెళ్లి కాని పిల్లలైతే ఆఫీసుల్లో అపాయింట్మెంట్ ఇవ్వడం, పెళ్ళైన వాళ్ళైతే భర్తలకు ఉద్యోగాలు ఇచ్చి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చేసి క్యాంపులకు పంపించడం. కరెక్ట్. ఇదే టెక్నిక్ తో లేటెస్ట్ గా ఒక అమ్మాయిని పట్టాట. చాలా అందగత్తట. ఎవరా బ్యూటీ? వాళ్ళ ఆఫీసులో రంగనాథం అనే గుమస్తా, ఆయన కూతురట. ప్లీజ్ స్టాప్. ఆవిడెవరనుకుంటున్నారు? మా జనరల్ మేనేజర్ గారి భార్య. వచ్చేసారా? అబ్బా, 2 రోజులుగా కంటి మీద కొనుక్కలేదంటే నమ్మండి. బాంబే నుంచి నాకేం తెచ్చారో చూద్దాం ఉండండి. అరే, చీర ఎంత బాగుందో. బ్లౌజ్ పీస్ కూడా తీసుకొచ్చారా? ఇదేంటి, ఈ విషయం మీ పెట్లోకి ఎలా వచ్చింది? అవతల పరుస్తాను. ఆగు. అది విషం కాదు, అమృతం. దాన్ని ముట్టుకున్నావంటే నేను వీధులకు విసిరేస్తాను. జాగ్రత్త. ఏమిటండి, ఏమిటి అలా ఉన్నారు? అందుకే మిమ్మల్ని ఆ ఊరు వెళ్ళొద్దన్నాను. వెళితే నిజాలు బయటపడతాయని భయపడ్డాం, అంతేనా? నిజమేమిటి? ఏమిటి మీరు మాట్లాడేది? చేసిందంతా చేసి ఇంకా ఏమిటని అడుగుతున్నావా? నీకు మనసు అంటూ ఉంటే దాన్ని అడుగు. రండి రండి. ఏమిటి ఇలా దారి తప్పొచ్చారు? దారి తప్పి కాదు, దారి తోచక, గుండె పగిలేటట్టు ఏడవటానికి కూడా చూడలేక. చిచి, ఎందుకు అలా అంటారు? ఈ ఇల్లు మీది కాదా? నేను మీ దాన్ని కానా? రండి, పైకి వెళ్దాం. తీసుకోండి. ఇది విషమాట. ఎవరన్నారు? ఆ మహాపతివ్రత ఆశ. నా హృదయంలో సగం శ్రీకృష్ణ గారు, సగం పార్వతి అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ ఏకమైన హృదయాన్ని ఇలా బద్దలు చేస్తారనుకోలేదు. బాధపడకండి. నాకంతా తెలుసు ఆశ, రుజువుతో సహా తెలుసు. కానీ ఏమీ చేయలేని అసమర్థులైపోయాను. ఎందుకో తెలుసా? ఒకవైపు కృతజ్ఞత, ఒకవైపు ప్రేమ,
ఈ రెండింటి మధ్య నలిగిపోతూ. నువ్వు నలిగిపోతున్నావు, నేను నాశనమైపోయాను. ఈ ఫోటో చూడండి. ఒకప్పుడు ఇది నా స్థానం, ఇప్పుడు నీ పార్వతి ఉంది. ఇది కృష్ణ గారికి మామూలే. ఇది జీవితాన్ని నాశనం చేయటమా, మనసుని బెరచటమా, మనుషుల్ని వేరు చేయటమా? డబ్బుంటే ఏం చేసినా పర్వాలేదా? నో నో నో. ఆవేశపడకండి ప్రసాద్, ఆవేశపడకండి. వెళ్ళి బట్టలు మార్చుకోండి, వెళ్ళండి. ఈ బట్టలేమిటి, ఈ తాగుడేమిటి? 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారని అప్పుడే అన్నాను. మీకు 6 నెలలు కూడా పట్టలేదు. అచ్చం మీ శ్రీకృష్ణ గారిలాగే తయారయ్యారు. శ్రీకృష్ణ గారిలా ఉంటే నీకు ఇష్టమేగా, అందుకే ఇలా అయిపోయాను. మీరు ఇలా అవుతారని నాకు ఆనాడు. నాకు తెలుసు, ఇంట్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. దోగులు డబుల్ పాచి సంపేస్తాను, ఒక్కొక్కరిని నరికి ముక్కలు ముక్కలు చేస్తాను, సంపేస్తాను. అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేదు, ఎవరు అక్కర్లేదు. నా ఇల్లు వాకిలి స్వర్గం అంతా ఇది. నేను ఇక్కడే ఉంటాను. ఈ ఒక్కటి సేవించారంటే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేదు. వద్దులేండి, ఆయన తాగించి నాశనం చేశారన్న అప్రతిష్ట నాకొస్తుంది. ఎవరు నిన్ననేది? మీ భార్య, మీ బాస్. సంపేస్తాను. నిన్ను పల్లెత్తు మాట అంటే వాళ్ళ ప్రాణాలు తీస్తాను. అసలు ఈ పాటికే వాళ్ళు అయిపోవాల్సింది. నీకు చెడ్డ పేరు వస్తుందని ఊరుకున్నాను. చాలా థ్యాంక్స్ డార్లింగ్. పద, ఇంటికి పదం. వేళన్నానుగా. అదే వద్దన్నాను, నేను వస్తానుగా. ఓకే, నువ్వు వస్తానంటే ఓకే. ప్రసాద్ బాబు గారు ఇంకా రాలేదా అమ్మా? లేదు రహీం, ఆయన ఇంకా రాలేదు. అయ్యగారు అర్జెంటుగా మాట్లాడాలంట, దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. దిగు డార్లింగ్, ఇల్లు వచ్చేసింది. ఇది ఇల్లు కాదు, నరకం. నేను ఉంటా డార్లింగ్. ఓకే డార్లింగ్, గుడ్ నైట్. బాయ్. ఏమండి, ఎవరు నువ్వు? నీలాంటి ఆడవాళ్ల వల్ల మగవాళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని ఆనందంగా విందు చేసేదాన్ని. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళిపో. ఇంకొక నిమిషం ఆగామంటే ఇంకో 2 దెబ్బలు పడతాయి. ఆ తర్వాత నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళవు. వెళ్ళు. అరే, ఈ సైతాన్ వల్ల ఎలా పడ్డాడమ్మా ప్రసాద్ బాబు? ఆ అమ్మాయి నీకు తెలుసా రహీం? తెలియకే అమ్మా. ఈ అమ్మాయి పేరు ఆశ. ఒకప్పుడు అయ్యగారికి అలవాటైందే. పార్వతి, ఏమిటి ఇలా వచ్చావు? మీరు నాకు చేయదలుచుకున్న ద్రోహం ఇంతేనా? ఇంకా ఏమైనా మిగిలిందా? పార్వతి, ఉంటే ఇలా రోజు రోజుకి కొద్ది కొద్దిగా ముక్కలు ముక్కలు చేయకండి, ఒక్కసారిగా చంపేయండి. నా బాధ తీరిపోతుంది, మీ ఆశ నెరవేరుతుంది. ఎందుకంత మాట్లాంటావు పార్వతి? నీ భర్త తాగుబోతు కావడానికి కారణం నేను అనుకుంటున్నావా? కాదు పార్వతి, కాదు. ప్రసాద్ అలా అయిపోయాడని తెలిసినప్పటి నుంచి నేనెంత బాధపడుతున్నాను. బాధ మీకా? తడిగుడ్డతో గొంతులు కోసే మీకా బాధ? ఏదో మహోపకారం చేస్తున్నట్టు నటిస్తూ నా జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు. పార్వతి, నాకు నీ మీద పగేవాడు పార్వతి. నువ్వేం చేసావని? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని, మీకు దక్కకుండా పోయానని. పార్వతి, నా మీద కత్తి తీర్చుకోవడానికి కాకపోతే ఆయన స్థితిని ఎందుకు అంతగా పెంచారు? బంగ్లా కొనిచ్చారు, కావాల్సినంత డబ్బు ఇచ్చారు, ఎదుర్చున్నంత పదవి ఇచ్చారు. ఆయన నాకు అందుబాటులో లేకుండా చేశారు. రోజు రోజుకి ఆయన నాకు దూరం చేసి మమ్మల్ని విడతీశారు. ఆ ఎడబాటు శాశ్వతం కావాలని ఆయన తాబోతం చేశారు. పార్వతి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ప్రసాదు నువ్వు సుఖంగా ఉండాలని, సంతోషంగా బ్రతకాలని ఇదంతా చేసేనే తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదు పార్వతి. అదే అదే మీలో ఉన్న గొప్పతనం.
ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తూ మొసలి కన్నీరు కాల్స్తూ వెన్నుపోటు పొడవడం మీకు బాగా తెలిసిన విద్య. అందుకే మీరు దూరంగా ఉండి మీకు సంబంధం ఉన్న ఒక అమ్మాయిని ఆయన కంటకట్టారు. నా కక్ష ఎలాంటిదో చూడమని, చూసి కుమిలి కుమిలి చావమని ఆయన వెంట ఆశాని నా ఇంటికి కూడా పంపారు. పార్వతి, ప్రసాద్, ఆశ. మీ ఆశ నెరవేరింది. నా కాపురం కూలిపోయింది. నా హృదయం బద్దలైపోయింది. నా కన్నీరు రక్తమై ప్రవహిస్తుంది. కానీ నా కన్నీరు వృధా పోతుంది. మీ ఇంట ఒక ఆడబిడ్డ ఉంది, మీకు ఒక చెల్లెలు ఉంది. నా ఉత్తరం తగే తీరుతుంది. చెప్పించవి, ఇంకా చెప్పించు. అమ్మా మాధవి, నువ్వు ఊరుకో అన్నయ్య. నువ్వు చేసిన మంచిని చెడుగా ఊహించుకుని అజ్ఞానంలో కొట్టుకుపోతున్నా నా ప్రియమైన స్నేహితురాల్ని నీ తరఫున 4 మాట్లాడగని. ఏవే, నా అన్నయ్య నీకు ద్రోహం చేశాడా? నువ్వు తనకు దక్కలేదని నీ మీద పగబట్టాడా? అంత కర్మే పట్టింది ఆయనకి. తను నిజంగా కావాలనుకుంటే ఆనాడే కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి మీ మెళ్ళ తాళి కట్టేవాడు. కానీ అంత నీచుడు కాడే నా అన్నయ్య. నువ్వు ప్రసాద్ని ప్రేమిస్తున్నావని తెలిసి నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ నుంచి దూరం అయ్యాడే అన్నయ్య. ఆనాటి నుంచి ఈ క్షణం దాకా తనకంటూ ఏమీ అక్కర్లేకుండా నీ కోసం నా కోసం బ్రతుకుతున్నాడు. చూడవే, ఆ మనసును చూడలేకపోయినా మనిషిని చూడు. ఏనాడు కంట తడిపెట్టని అన్నయ్య కన్నీరు మున్నీరు ఏడుస్తున్నాడు. అహోరాత్రాలు కుమిలిపోతున్నాడు. నీ కాపురంలో రేగిన చిచ్చు నిన్ను నీ భర్తని కాదే, నా అన్నయ్యని దహించి వేస్తోంది. ఊరుకోమ్మా. పార్వతి, ఒక్క క్షణం ఆవేశాన్ని అంచుకుని నా మాట విను. గత జీవితంలో ఎన్నో పాపాలు చేశాను. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు శివప్రసాద్కి పెళ్ళైన నాటి నుంచి మాధవిని నిన్ను ఒకేలా చూసుకుంటున్నాను. పార్వతి, ఇది వరకు నా ఒక్కడి సుఖం కోసం బ్రతికాను. ఇప్పుడు 3 సుఖం కోసం బ్రతుకుతున్నాను. చిన్ననాటి నుంచి తన చిన్నారి మనసుతో నన్ను నిజమైన అన్నయ్యను చేసిన మాధవి కోసం, నాకు తమ్ముడు లేని లోటు తీర్చిన ప్రసాద్ కోసం, నీ కోసం. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నాను? నా తమ్ముడు భార్యవి. నువ్వు సంతోషంగా ఉంటేనే ప్రసాద్ ఆనందంగా ఉంటాడు. మీ జంట కలకల్లాడుతుంటే చూడ్డానికి మించిన ఆనందం నాకు లేదమ్మా. నా పంచ ప్రాణాలు మీ 3 మీదే పెట్టుకు బ్రతుకుతున్నాను. మీలో ఒక్కరు, ఏ ఒక్కరు నన్ను అపార్థం చేసుకున్నా నేను బ్రతకలేనమ్మా. పార్వతి, నీకు తండ్రి ఉన్నాడు, భర్త ఉన్నాడు. నాకు నా అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ ఒక్కడిని లేకుండా చేయకు. నీకు చేతులెత్తి దండం పెడతాను. మాధవి, నువ్వు నాకు దండం పెట్టడం కాదు, నేనే ఆయన కాళ్ళకు దండం పెట్టాను. నా కాపురాన్ని కాల్చేసే కార్చొచ్చు అనుకున్నాను. కానీ మనందరి వెలుగు కోసం కాలిపోతున్న దీపమని ఇప్పుడే తెలుసుకున్నాను. పార్వతి, మాధవి, ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఒక దేవాలయానికి వెళ్ళి దేవుని చూసి వచ్చాను. ఎవడే ఆ దేవుడు? శ్రీకృష్ణ గారేనా? అవును. వాడు దేవుడు కాదు, ప్రియుడు. బయటపడింది కదా అని బరి తెగించిపోయి వాడితో కులికొస్తున్నావు అన్నమాట. ఆపండి, నోటుకొచ్చినట్లు మాట్లాడకండి. ఆయన అన్నారంటే మనకు పుట్టగతులు ఉండవు. ఇన్నాళ్ళు మీ పతనానికి పాపానికి కారణం ఆయనే అనుకున్నాను. కానీ మీ మనసులో ఇంత విషయం దాచుకున్నారని, ఇంత నీచంగా ఆలోచిస్తున్నారని ఇప్పుడే తెలిసింది. ఏమిటో బుకాయిస్తున్నావు? రాత్రికి రాత్రి వాడి ఇంటికి రంకుపోయి వాడి కారులో నా కళ్ళ వచ్చి దిగింది చాలదు. మీ కళ్ళున్నాయా చూడ్డానికి? మనసుందా అర్థం చేసుకోవడానికి? అవి తాగుడు మత్తులో ఏనాడో మూసుకుపోయాయి. మీలో మానవత్వం నశించింది, కృతజ్ఞత చచ్చింది. ఇక మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. ఈ దేవుడు ఉన్నారుగా నిన్ను కాపాడటానికి. ముందు వాడితో ఉండవే, వాడితో ఉండేది.
గారు ఆశా ఆశా ఇక్కడ మేడ మీద ఉన్నారండి. ఆశా ఓ రండి రండి. ఈ ఆశ ఇన్నాళ్లకు కనిపించిందన్నమాట. నీ బుద్ధి మార్చుకోకపోతే రేపటి నుంచి ఎవరికీ కనిపించవు. ఏ నా ఆఫీసులో పనిచేసే శివప్రసాద్ మీద వల విసిరావు. ఇంత ఊళ్ళో నీకు వేరే మగాడే దొరకలేదా? నాతో ఇన్నాళ్లు పరిచయం ఉన్నవారు మీకు మాత్రం తెలియరా? నాకు కావలసింది వచ్చింది ఎవరని కాదు, అతను ఇచ్చింది ఎంతని. ఛీ, డబ్బు కోసం పచ్చడి సంసారంలో చిచ్చు పెడతావా? ఓ చక్కటి కాపురాన్ని కూలదొస్తావా? ఓ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ పార్వతి వ్యామోహంలో పడ్డాక ఇది వరకటి కృష్ణనే గనక అయ్యుంటే నువ్వన్న ఈ పాపపు మాటకి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాణ్ణి. ఇదిగో 1,00,000 రూపాయలు చెప్పు. 3 వంతుల యవ్వనాన్ని అమ్మేసిన దానిది. మిగిలిన 4 రోజులు ఈ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి గౌరవంగా బ్రతకడం నేర్చుకో. మళ్ళీ శివప్రసాద్ని కన్నెత్తి చూసినట్టు గాని ఈ చుట్టుపట్ల కనిపించినట్టు గాని తెలిసిందో నీ శవం బంగాళాఖాతంలో తేలుతూ ఉంటుంది. జాగ్రత్త.